పుస్తకాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ నుంచి కొన్ని తెలుసుకోవచ్చు, కొన్ని వచ్చినటువంటి టీచర్ల నుంచి కూడా కొన్ని తెలుసుకోవచ్చు. టీచర్ ఇస్ ద బిల్డర్ ఆఫ్ ద నేషన్ అని చెప్తాము. ఇక టీచర్ బ్రెయిన్ ఇస్ ద బిగ్గెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ద వరల్డ్. SCRT, NCRT ఇవన్నీ కూడా సెకండరీ, కానీ మీ బ్రెయిన్ ఫస్ట్ బిగ్ రీసెర్చ్ సెంటర్ అని నమ్ముతాం. ఇక కొన్ని కీలకమైనటువంటి అంశాలు మన దృష్టిలో ఉంచుకోవాలి సార్, అవి నోట్ చేసుకోండి పాయింట్స్. మొట్టమొదటిది RTE యాక్ట్ సెక్షన్ 24. RTE యాక్ట్ సెక్షన్ 24 అది మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. అందులో ఉంటుంది ఉపాధ్యాయ విధులు, డ్యూటీస్ ఆఫ్ టీచర్స్. అది మనం చెప్పడం కదా, యాక్టే చెప్తుంది, చట్టం ఏం చెప్తుందో చూసుకోండి. ఓకే, మొట్టమొదటిది RTE యాక్ట్ సెక్షన్ 24. రెండవది సెకండ్ చైల్డ్ రైట్స్. సెకండ్ ఏంటి? చైల్డ్ రైట్స్. చైల్డ్ రైట్స్ లో ముఖ్యంగా 4 ఉన్నాయి కదా. జీవన హక్కు ఉంది, రక్షణ హక్కు ఉంది, అభివృద్ధి హక్కు ఉంది, భాగస్వామ్యపు హక్కు ఉంది. ఓకే, ఈ హక్కును మనకు తెలిసి ఉండాలి. ఒక చార్ట్ లో వేసుకొని క్లాస్ లో పెట్టే ప్రయత్నం చేయాలి. చైల్డ్ రైట్స్ రెండవది. మూడవది జీవన హక్కు, సంరక్షణ హక్కు, వికాస హక్కు, భాగస్వామ్యపు హక్కు, పార్టిసిపేషన్. ప్రతి స్టూడెంట్ మీరు చెప్తున్నటువంటి పాఠంలో పార్టిసిపేట్ కాగలగాలి. ప్రశ్నలు ఒకరితోని నలుగురితోని కాకుండా అందరితో అడగగలగాలి. ఏదైనా ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రయోగంలో కూడా అందరూ పాల్గొనగలగాలి. ఓకే, ఇవన్నీ వస్తాయి చైల్డ్ రైట్స్. నెక్స్ట్ మూడవది లెర్నింగ్ అవుట్కమ్స్. ఓకే, లెర్నింగ్ అవుట్కమ్స్ మూడవది. నెక్స్ట్ నాలుగవది లెర్నింగ్ అవుట్కమ్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి కదా. ఓకే, అది చార్ట్ ఖచ్చితంగా మీ క్లాస్ లో ఉండాలి, మీకు తెలిసి ఉండాలి. స్కూల్ కి విజిట్ చేస్తున్నప్పుడు మేము లెర్నింగ్ అవుట్కమ్స్ కనిపించట్లేదు, ఎంత హార్డ్ వర్క్ చేసినా నిష్ప్రయోజనం అయిపోతుంది. లెర్నింగ్ అవుట్కమ్స్ ఖచ్చితంగా ప్రదర్శింప చేయాలి. ఓకే, లెర్నింగ్ అవుట్కమ్స్ తర్వాత నెక్స్ట్ TLM మెటీరియల్. స్కూల్ కి విజిట్ కి వెళ్ళినప్పుడు అమ్మ మీ TLM మెటీరియల్ ఏంటి చూపించండి అని అడగడం జరుగుతుంది. ఓకే, అసలు క్లాస్ లోకి వెళ్తున్నామంటేనే TLM మెటీరియల్ తో వెళ్ళాలి. నో TLM మెటీరియల్ నో క్లాస్. ఓవరాల్ గా మనం ఏది చెప్పడం, ఎవరైనా జనరల్ టీచర్స్ కూడా చెప్పేస్తాడు. మనం ఎక్స్పర్ట్స్, బిఎడ్ చేసిన వాళ్ళం, టెట్ రాసిన వాళ్ళం, గవర్నమెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళం, ఎక్స్ట్రాడినరీ టీచర్స్. డిఎడ్ లో మనం ఎట్లయితే ఫైనల్ మోడల్ లెసన్ లో వెళ్ళామో అదే విధంగా ప్రతిరోజు క్లాస్ కి వెళ్ళాల్సిందే. బిఎడ్ మనం బిఎడ్ చేసినప్పుడు ఫైనల్ ప్రాక్టికల్ లెసన్ కి వెళ్ళినాం కదా TLM మెటీరియల్ తో. సో ఖచ్చితంగా TLM మెటీరియల్ మ్యాండేటరీ, అందులో ఎలాంటి సంశయం లేదు. పూర్తిగా TLM మెటీరియల్ పాటించాల్సింది. ఆ తర్వాత TLM మెటీరియల్ తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటటువంటిది మనకు నెక్స్ట్ ల్యాబ్ రిజిస్టర్, ల్యాబ్ యాక్టివిటీస్. ల్యాబ్ ని మీరు ఏ రోజు ఉపయోగించారు, ఏం చేశారు, ఏ విధంగా అనేది డైరీలో ఖచ్చితంగా ల్యాబ్ డైరీ ప్రత్యేకంగా మెయింటైన్ చేయాల్సిందే. సైన్స్ టీచర్ అంటేనే ల్యాబ్ అంటేనే సైన్స్ టీచర్ అనేటట్టు ఉండాలి. క్లాస్ లో పాఠాలు తక్కువ, ల్యాబ్ లో పాఠాలు ఎక్కువ. కానీ జరుగుతుంది 90% క్లాస్ లో చెప్తున్నారు, 10% ల్యాబ్. ప్రభుత్వం ఆశించేది ఏంటి? 90% ఇన్ ల్యాబ్, 10% ఇన్ క్లాస్. సెకండ్ చెప్తాను, అది కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. QR కోడ్స్ ఉన్నాయి మనకు టెక్స్ట్ బుక్ లో, QR కోడ్స్ ఉన్నాయి. IFP ప్యానల్స్ ఉన్నాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వీలైనంత వరకు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మన మండలంలో, మన జిల్లాలో సైన్స్ బోధనలో మన పాఠశాల మనమే ఆదర్శం అనే భావనగా ఉండాలి. మనను చూసి మండలం మొత్తం నేర్చుకోగలగాలి, మనను చూసి జిల్లా మొత్తం నేర్చుకోగలగాలి అనేటటువంటి భావన ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ చెప్పిన వాక్యాలు యోగితా రాణా గారు చెప్పినటువంటి మాట. నా తరపు నుండి నేను ఒకటి కూడా చెప్పలేదు ఇందులో. ఇవన్నీ కూడా అక్కడ సెక్రటరీ మేడం